ఆదివాసీ బిడ్డలుగా చాలా గర్వపడతాం. ఎందుకంటే ఆ జాతులు మరి ఎవరికి అన్యాయం చేయనటువంటి జాతులుగా, ఎవరిని ఇబ్బంది పెట్టినటువంటి జాతులుగా, ఎవరిని దోచుకునేటువంటి విధానంలో లేనటువంటి జాతులుగా, ఆ జాతుల బిడ్డలుగా మేము ఖచ్చితంగా గర్వపడుతున్నాం. అయితే ఈ ప్రపంచంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, అంటే తరతరాలుగా వందల ఏళ్లుగా పోరాటాలు ఆదివాసీలు చేస్తూనే ఉన్నారు. ఆత్మగౌరవం కోసం కావచ్చు, అడవి మీద హక్కు కోసం కావచ్చు, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల కోసం కావచ్చు. వందల పోరాటాలు, వందల సంవత్సరాల పోరాటాలు, వేలు లక్షల మంది త్యాగాలు, ఇవన్నీ మరి ఉన్నప్పటికీ ఇంకా మా సమాజము ఎక్కడుందనేది మీలాంటి పెద్దలు, మేధావులు విస్తృతంగా చర్చ చేసి ప్రభుత్వాలకు గతంలో కొన్ని